ఉంది మ్యాక్స్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుందన్న. నిజంగా సినిమా టైటిల్ బట్టి ఆ సినిమా కూడా ఒక హీరోయిన్ లేకుండా ఫస్ట్ సినిమా ఈ సినిమానే. అసలు బోర్ అనిపిలా, అరే హీరోయిన్ ఏదని. అసలు హీరోయిన్ లేకుండా సినిమా ఇప్పుడు దాకా ఇంత చివరిదాకా కామెడీ లేదు, ఎమోషనల్ లేదు అన్నట్టుగా అలా కూర్చొని చూసామంటే గ్రేట్ భయ్య. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మాత్రం నిజంగా దండం పెట్టచ్చు. ఇలాంటి డైరెక్షన్ కూడా చెయ్యొచ్చు, హీరోయిన్ లేకుండా కూడా సినిమా చెయ్యొచ్చు అని చూపించారు. నిజంగా సూపర్. లక్ష్మి గారు అయితే చెప్పకర్లా, పిచ్చి లేపింది మామూలుగా కాదు. సునీల్ గారు అయితే విలను, దాంట్లో మెయిన్ ఆయన ఈ విలన్ క్యారెక్టర్ సెట్ అవ్వడేమో అనుకున్నా. ఓ అమ్మ ఏం సెట్ అయ్యాడు. ఆయనకు అసలు టైం ఎక్కడ కుదిరింది? ఇన్ని సినిమాలు, పుష్ప 2లో ఉన్నాడు, తర్వాత మొన్న వచ్చిన సినిమాలో ఉన్నాడు, ఇందులో మెయిన్ రోల్ చేశాడు. నాకేం అర్థం కావట్లా. సుదీప్ యాక్టింగ్ ఎలా ఉందండి? ప్రతి ఒక్కళ్ళు నా సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది అంతే. అరే ఇది బాగాలేదు అని తీసి పడేయడానికి ఏదీ లేదు. కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా సరే పక్కా సెట్ అయిపోయారు ఇంకంత అలాగా. ఆ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చాడు భయ, 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేస్తారు. నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు దాన్ని ఆ సినిమా మొత్తం అదే కథ. ఆ 13 సంవత్సరాలు దీనివల్లే మొత్తం సినిమా అంతా నడిచిద్ది. కానీ ఆ పాపకే తెలియకుండా వాళ్ళని చంపేస్తాడు. హైలైట్ అది నిజంగా. ఖైదీ సినిమాలా ఉంది అంటున్నారు, అవునా? అసలు ఖైదీకి దీనికి సంబంధం లేదు, ఆ స్టోరీకి దీనికి అసలు సంబంధం లేదు. ఇది ఒక కొత్త డిఫరెంట్ స్టోరీ. ఇస్ థ్రిల్లింగ్. ఆ మౌలిక అసలు చంపుతుంటే మౌలిక కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ హీరోలందరూ కూడా ఇలాంటి ఫైట్ ఎక్కడ చూడాల, అలాంటి ఫైట్ చేశాడు దీంట్లో. నిజంగా ఎవరినైనా కొట్టాలి అంటే ముందు మ్యాక్స్ని దాటుకొని రావాలన్న డైలాగ్ మాత్రం చాలా బాగుంది. సూపర్ కొడుతుందండి. మన వచ్చిన కాంతారా, కేజీఎఫ్ ఆ రేంజ్ సినిమా అంత లేకపోయినా ఇంచు ఇట్టే, ఆల్మోస్ట్ ఇట్టే. జనం అందరూ కూడా నచ్చేదట్టే ఉంది. బోర్ అయితే ఎక్కడ అనిపిలా. ఒక మార్టిన్ వచ్చింది, మార్టిన్ డిసప్పాయింట్ చేసింది. మొన్న యుఐ ది మూవీ వచ్చింది, డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా ఎలా ఉంది సార్? కిచ్చా సుదీప్ గారు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కదా. ఈయన సినిమా నిజంగా హీరోగా సెట్ అవుతాడని నేను అనుకున్నా, కానీ ఇంత బాగా డైరెక్షన్ చేస్తాడు అనుకోవాలా. ఆ కటౌట్గా ఆయన చేసే యాక్షన్కి కష్ట రోల్ ఇచ్చారు ఆయనకి. సూపర్. దానికి న్యాయం చేశాడు ఆయన. అది. థ్యాంక్ యూ.